స్వాప్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ లెఫ్ట్ పాయింట్ లెఫ్ట్ మూసేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఒక స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మళ్ళీ రైట్ హ్యాండ్. ఇప్పుడు రైట్ పాయింట్ వాల్యూ 0. రైట్ 0 అన్నప్పుడు ఏం చేయాలి? ఇంకా ఇక్కడ రైట్ 0 అన్నప్పుడు ఏం చేస్తారు? ముందుకెళ్ళారు. సో అలానే ముందుకెళ్ళారు అంటే ఇక్కడ వస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ రైట్ హ్యాండ్ అనేది 0 అన్నప్పుడు ఏం చేయాలి? ఇంక్రిమెంట్ స్టెప్ ముందుకెళ్ళారు. సో ఇప్పటికి ఇప్పుడు రైట్ హ్యాండ్ అయింది 3. ఇప్పుడు రైట్ అందరి 0 అవుతుంది. సో 0 కాకపోతే 3 ఉన్నప్పుడు ఏం చేయాలి? స్వాప్ చేయాలి. లెఫ్ట్ ఎలిమెంట్ ని రైట్ ఎలిమెంట్ ని స్వాప్ చేస్తారు. అంటే ఇది ఇక్కడికి దగ్గరకు వస్తుంది. ఏమవుతుంది? బాగా 3 చెప్పండి 0 ఇది వచ్చింది. లెఫ్ట్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ ఇక్కడ ఉంది. రైట్ ఇప్పుడు స్వాప్ చేసిన తర్వాత ఏం చేయాలి? లెఫ్ట్ ని మూవ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? ఇప్పుడు రైట్ ఏముంది? 0 ఉంది. 0 ఉంది. మీరు ఏం చేయాలి? ఆర్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటో స్టార్ట్ చేయాలి. లెఫ్ట్ తో స్టార్ట్ చేయాలి. సో ఏముంటుంది? 1 3 1 0 0. లెఫ్ట్ ఇక్కడ ఉంది, రైట్ ఇక్కడ ఉంది. ఈ లెఫ్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రైట్ నాకు ఏమైంది? ఇక్కడ ఉండాలి రైట్ ఎండ్ వచ్చింది. సో ఇలా ఎండ్ వచ్చినప్పుడు నేను ఆపేస్తాను. ఇప్పుడు నాకు ఏమైంది? చేస్తాను. సో ఎండ్లో వచ్చాయి కదా, 2 పాయింటర్స్. లెఫ్ట్ పాయింట్ తీసుకున్నాను, రైట్ పాయింట్ తీసుకున్నాను. ఈ 2 పాయింటర్స్ ని యూజ్ చేసి నేను 0 తీసుకున్నాను. నేను ఏమైనా లైక్ సంథింగ్ అదే తీసుకున్నానా? తీసుకోలేదు. ఇంప్లైస్ పాయింట్ చేశాను. సో స్పేస్ ఏమవుతుంది? ఏం తీసుకోలేదు కదా, ఆర్డర్ ఆఫ్ వన్ అదే ఇంకొకటి తీసుకోకుండా ఇందులోనే స్టాక్ చేస్తాను. సో నేను అదే చేస్తాను కదా. ఇప్పుడు నీకు టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఈ ఆర్ అనేది ఈ ఎలిమెంట్ ఇక్కడ నుండి మొదలు పెట్టి అదే కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు అర్థమైంది కదా. సో పాయింటర్స్ తీసుకున్నాను. ఆర్ అనేది 0 వచ్చినప్పుడు ఆర్ ఇంప్లిమెంట్ చేస్తాను. 0 లేకపోతే లెఫ్ట్ ని రైట్ ని స్వాప్ చేసి లెఫ్ట్ ఇంప్లిమెంట్ చేస్తాను. అలా ఆర్ ఎండ్లో వచ్చేటప్పుడు చేస్తాను. ఇప్పుడు నేను దీనికి గోల్ రాయాలిగా. ట్రై చేయండి. ట్రై చేస్తాను. చెప్తా ప్లాన్ చూపించండి. చెప్పండి.